హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని టాపిక్స్ నుంచి వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేద్దాము. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయనేది. సో మేము మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జీకేకి సంబంధించి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 499 రూపీస్ ఫుల్ కోర్స్తో పాటు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు కోర్సెస్ కనిపిస్తాయి. సో ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు ఆ కోర్సెస్ 100% హెల్ప్ చేస్తాయి. సో ముందుగా చూసినట్లయితే 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయనేది చూద్దాము. సో ఇక్కడ ముందుగా స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల చుట్టూ ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్తో ప్రజలు ఇంటరాక్ట్ అవ్వడానికి సంబంధించినటువంటి స్టడీని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని ఇంగ్లీష్లో 1 wordలో మనం ఎకాలజీ అని చెప్పేసి అంటాము. సో 1 word సబ్స్టిట్యూషన్స్ అంటే మీకు తెలియకపోతే చెప్తాను, ఒకసారి వినండి. మనకి ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడండి. సో ఆ క్వశ్చన్ని ఒక సింగిల్ వర్డ్లో మనం చెప్తాము అన్నమాట. సో ఆ సింగిల్ వర్డ్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మీరు సింగిల్ వర్డ్లో చెప్పాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎకాలజీ అని చెప్పేసి అంటాము. ఎకాలజీ అంటే మీనింగ్ ఏంటంటే, లేదా 1 word ఎకాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆ పర్టికులర్ స్టడీని, ఎన్విరాన్మెంట్ గురించి ప్రజలు చేసేటువంటి పర్టికులర్ స్టడీని ఏమంటారు అంటే ఎకాలజీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా సైకాలజీ అంటే మనిషి మెదడుకి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు ఏ విధంగా ఆ పర్టికులర్ బ్రెయిన్ తోటి వారు ఏ విధంగా థింక్ చేస్తారు అనేటువంటి దాని గురించి చేసేటువంటి అధ్యయనాన్ని సైకాలజీ అని చెప్పేసి అంటారు. జాగ్రఫీ అంటేనేమో భూమి మీద ఉన్నటువంటి కొండలు, గుట్టలు, అలాగే నదులు, పర్వతాలు, వీటిపైన చేసేటువంటి పర్టికులర్ అధ్యయనాన్ని జాగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఫిలాసఫీ అంటేనేమో ఏదైనా ఒక స్టడీ పైన మనం చేసేటువంటి ఒక పర్టికులర్ చదువుని మనం ఇక్కడ ఫిలాసఫీ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. సో ఇక్కడ ఎకాలజీ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ది స్టడీ ఆఫ్ ది రిలేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ లివింగ్ క్రీచర్స్ టు ఈచ్ అదర్ అండ్ టు దేర్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి లివింగ్ క్రీచర్స్ అంటే నివసించేటువంటి జంతువులు కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి రిలేషన్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని లేదా అధ్యయనాన్ని ఎకాలజీ అని చెప్పేసి అంటారు. సైకాలజీ అంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది మైండ్ అండ్ హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. ఓకే, సో దాని యొక్క మైండ్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చేసేటువంటి స్టడీని సైకాలజీ అని చెప్పేసి అంటారు. ఇంకా ఫిలాసఫీ అంటే ది స్టడీ ఆఫ్ ది నేచర్ అండ్ మీనింగ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ని ఫిలాసఫీ అని చెప్పేసి అంటారనమాట. తర్వాత జాగ్రఫీ అంటేనేమో ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది అర్త్స్ సర్ఫేస్, ఫిజికల్ ఫీచర్స్, డివిజన్స్,
ప్రొడక్ట్స్, పాపులేషన్ గురించి చదివేటువంటి పర్టికులర్ స్టడీని జాగ్రఫీ అని చెప్పేసి అంటాము. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎకాలజీ అండి, స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ రేర్, టెక్నికల్ ఆర్ అబ్సల్యూట్ వర్డ్స్. దాన్ని వన్ వర్డ్లో ఏమని పిలుస్తారు అని చెప్పేసి ఏమంటారు అంటే లెక్సికన్ అని చెప్పేసి అంటారండి. లెక్సికన్ అంటే నిఘంటువు. ఓకే, మనం డిక్షనరీని నిఘంటువు అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ లెక్సికన్ అంటే నిఘంటువు అని మీనింగ్ అయితే వస్తుంది. ఏ లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ రేర్, టెక్నికల్ ఆర్ అబ్సల్యూట్ వర్డ్స్ అంటే ఇక్కడ లెక్సికన్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం డిక్షనరీలో లేదా నిఘంటువులో పర్టికులర్ వర్డ్స్ని ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం రాసుకుంటాం కదా. ఏ అంటే ఏంటి, యాన్ అంటే ఏంటి, ఇలాగ మనం ఏతో వచ్చేటువంటి లెటర్స్ నుంచి, ఓకే, ఏతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ నుంచి జెడ్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నిటి వరకు కూడా మనం ఒక ప్రాపర్ ఫార్మాట్లో మనకి డిక్షనరీలో ఉంటుంది. సో అలాగా ఒక లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉన్నటువంటి టెక్నికల్ లేదా అబ్సల్యూట్ వర్డ్స్ గురించి చెప్పేటువంటి పర్టికులర్ వన్ వర్డ్ని ఏమంటారు అంటే లెక్సికన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ సి రైట్ ఆన్సర్. లెక్సికన్ అంటే ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, తర్వాత గ్లాసరీ అని చెప్పేసి మనకి ఆప్షన్లో గ్లాసరీ అని చెప్పేసి ఇచ్చారు. గ్లాసరీ అంటే ఏ లిస్ట్ ఆఫ్ టెక్నికల్ ఆర్ స్పెషల్ వర్డ్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ ఏ పర్టికులర్ టెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ దేర్ మీనింగ్స్. ఓకే, స్పెషల్ వర్డ్స్ లేదా టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ టెక్స్ట్ గురించి వాటి యొక్క మీనింగ్ గురించి చెప్పడాన్ని గ్లాసరీ అని చెప్పేసి అంటారు. తర్వాత క్యాటలాగ్ అని చెప్పేసి ఆప్షన్స్లో ఇచ్చారు. క్యాటలాగ్ అంటే ఏ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థింగ్స్ దట్ పీపుల్ క్యాన్ లుక్ ఎట్ ఆర్ బై, దాన్ని క్యాటలాగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ప్రజలు ఏవైతే కొనాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ యొక్క కంప్లీట్ లిస్ట్ని మనం ఇక్కడ క్యాటలాగ్ అని చెప్పేసి పిలుస్తాము. ఇంకా డిక్షనరీ అన్నా కూడా మనకి సేమ్ లెక్సికన్ లాంటి మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన వన్ వర్డ్ వచ్చేసి లెక్సికన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్. ఓకే, సో కొంతమంది ఇంటి కింద అండర్ గ్రౌండ్లో ఒక స్టోరేజ్ని పెట్టుకుంటారు. ఆ స్టోరేజ్లో వైన్ కానీ ఇంకా ఏదైనా వస్తువులు కానీ దాచుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారనమాట. సో అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ ఆర్ అదర్ ప్రొవిజన్స్ని సింగిల్గా వన్ వర్డ్లో ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దానికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ సెల్లార్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, ఇంగ్లీష్లో సెల్లార్ అని చెప్పేసి పిలుస్తారు. మీరు ఇంగ్లీష్ మూవీస్లో చూసే ఉంటారు. వారు ఇంటి లోపలే కింద గ్రౌండ్లో ఒక సెల్లార్ని ఏర్పాటు చేసుకుంటారనమాట. సో దాన్ని అండర్ గ్రౌండ్ ప్లేస్ అని చెప్పేసి అంటాం. ఆ అండర్ గ్రౌండ్ ప్లేస్లో వాళ్ళు వైన్ కానీ పాత వస్తువులు కానీ ఏదైనా జ్ఞాపకాలకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. సో దాన్ని ఇంగ్లీష్లో సెల్లార్ అని చెప్పేసి వన్ వర్డ్లో పిలుస్తారు. గ్యారేజ్ అంటేనేమో ఇంట్లోనే ఉంటుంది. కారు కానీ బైక్స్ కానీ పెట్టుకునేటువంటి ప్రదేశాన్ని గ్యారేజ్ అని చెప్పేసి అంటారు. అటిక్ అంటేనేమో సో మనకి ఇక్కడ ఇంటి లోపల మనకి ఒక వస్తువులు పెట్టుకోవడానికి, ఓకే, కిచెన్లో కానీ లేకపోతే ఇంటి లోపల రూమ్స్లో ఒక గోడకి ఒక పక్కన ఇలా ఉంటుంది కదా. సో గోడకి ఒక పక్కన ఈ విధంగా ఒక చిన్న ప్లేస్ని క్రియేట్ చేసుకుంటారనమాట టాప్లో. సో దాన్ని అటిక్ అని చెప్పేసి అంటారు. సో హాల్ అంటే మీకు తెలుసు, ఇంట్లో మనం కూర్చుని టీవీ చూడడం కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చునేటువంటి ప్లేస్ని హాల్ అని చెప్పేసి అంటాం. సో ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి సెల్లార్ అండి. సో ఇక్కడ సెల్లార్ అనేది చూస్తే యాన్ అండర్ గ్రౌండ్ రూమ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్, వైన్, సాల్ట్ ఎట్సెట్రా, దాన్ని సెల్లార్ అని చెప్పేసి పిలుస్తారు. అటిక్ అంటే ఏ రూమ్ ఆర్ స్పేస్ జస్ట్ బిలో ది రూఫ్ ఆఫ్ ఏ హౌస్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్. ఓకే, బిలో ద రూఫ్ అంటే సో పైన మనకి స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ కిందనే ఒక చిన్న ప్లేస్ని క్రియేట్ చేసుకుంటారు. విలేజెస్లో కానీ కొన్ని బిల్డింగ్స్లో క్రియేట్ చేసుకుంటారు అనమాట. అందులో కొన్ని వస్తువుల్ని పెట్టుకుంటారు. సో దాన్ని అటిక్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రీ సంబడి ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్ట్. ఓకే, సో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, సో ఏదైనా విచారణలో వాళ్ళు తప్పు చేయలేదని తెలిసి వారిని ఆ పర్టికులర్ కేసు నుంచి వారిని విడిపించామనుకోండి. సో దాన్ని ఏమంటారు అంటే ఫ్రీ సంబడి ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్ట్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో అంటాం. అయితే వన్ వర్డ్లో చూసుకుంటే ఎగ్జోనరేట్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జోనరేట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జోనరేట్ అంటే అఫీషియల్లీ స్టేట్ దట్ సంబడి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ దట్
హీ హ్యాస్ బీన్ బ్లేమ్డ్ ఫర్. ఓకే, సో ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నేరారోపణ అంతా కూడా తొలగిపోయి, ఓకే, సో తనని ఆ నేరం నుంచి విడిపించడాన్ని, విడుదల చేయడాన్ని ఇంగ్లీష్లో ఎగ్జోనరేట్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఎక్స్క్యూజ్ అంటే వదిలివేయడం. ఓకే, టు ఫర్గివ్ సంబడి ఫర్ సంథింగ్ దట్ హీ హ్యాస్ డన్. ఓకే, సో ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు అతన్ని ఎక్స్క్యూజ్ చేస్తాం కదా మనం. సో అలా ఎక్స్క్యూజ్ చేయడాన్ని ఇంగ్లీష్లో మనం ఈ విధంగా ఫర్గివ్ చేయడం అని చెప్పేసి కూడా అంటాము. ఇంకా రిప్రిమాండ్ అంటే ఏంటంటే టు టెల్ సంబడి అఫీషియల్లీ దట్ యూ డూ నాట్ అప్రూవ్ ఆఫ్ హిమ్ ఆర్ హీజ్ యాక్షన్స్ ఆర్ రీబుక్ అనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత ఎక్విట్ అంటే ఏంటంటే టు డిసైడ్ అండ్ స్టేట్ అఫీషియల్లీ ఇన్ కోర్ట్ దట్ సంబడి ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్. ఓకే, సో అఫీషియల్గా ఒక వ్యక్తి ఆ తప్పు చేయలేదు అని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడాన్ని అక్వైట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఇప్పటివరకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసాము. ఇప్పుడు సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ చూద్దాము. ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇంకా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సినానిమ్ ఆఫ్ ఏ గివెన్ వర్డ్ అని చెప్పేసి అడిగారు. సో సినానిమ్స్ అంటే మీకు తెలుసు, ఇచ్చినటువంటి పర్టికులర్ వర్డ్కి సిమిలర్గా మీనింగ్ ఉండేటువంటి పదాన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్లో సినానిమ్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనకి సినానిమ్స్లో గ్యారులస్ అని చెప్పేసి ఇచ్చారండి. GARRULOUS, గ్యారులస్ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్యారులస్ అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి వారిని గ్యారులస్ అని చెప్పేసి అంటారు. సో అంటే ఇంగ్లీష్లో మనకి టాకటివ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో టాకటివ్ అన్న గ్యారులస్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, సో టాకటివ్ అంటే లైకింగ్ టు టాక్ ఏ లాట్, గ్యారులస్ అన్న టాకింగ్ ఏ లాట్ లేదా టాకటివ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత సెడాటివ్ అని చెప్పేసి ఇచ్చారు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. సెడాటివ్ అంటే ఏ డ్రగ్ దట్ మేక్స్ సంబడి గో టు స్లీప్ ఆర్ మేక్స్ హిమ్ ఫీల్ కామ్ అండ్ రిలాక్స్డ్ లేదా ట్రాంక్యులైజర్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సెడాటివ్ అంటే మనం నిద్రలోకి వెళ్ళడానికి మనం వేసుకునేటువంటి డ్రగ్ మనకి ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో, సో దాన్ని మనం ఇక్కడ సెడాటివ్స్ అని చెప్పేసి పిలుస్తాము. కొంతమంది నిద్ర రావడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. సో దాన్ని ఇక్కడ సెడాటివ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత వోకటివ్ అని చెప్పేసి ఆప్షన్స్లో ఇచ్చారు. వోకటివ్ అంటే ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్స్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ ఏ లౌడ్ అండ్ కాన్ఫిడెంట్ వే. స్ట్రైడెంట్ అంటే చాలా స్ట్రాంగ్గా చెప్పడాన్ని. ఓకే, సో మీ యొక్క ఒపీనియన్ని చాలా కాన్ఫిడెంట్గా, ఓకే, సో చాలా లౌడ్గా మీరు చెప్పినప్పుడు అలా మాట్లాడేటువంటి వారిని వోకటివ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా పాజిటివ్ అంటే మీకు తెలుసు, సో ఆల్వేస్ ఎప్పుడు కూడా వారు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా పాజిటివ్గా ఉండేటువంటి వ్యక్తుల్ని సో ఈ విధంగా పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి అంటాం కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సినానిమ్ ఆఫ్ గివెన్ వర్డ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అని చెప్పేసి అడిగారండి. అడ్వర్సిటీ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతికూల పరిస్థితులు మనకి ఎప్పుడైతే ఉంటాయో అలాంటి సిచ్యువేషన్లో అడ్వర్సిటీ అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో మిస్ఫార్చ్యూన్ అన్న అడ్వర్సిటీ అన్న మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుందండి. కాబట్టి అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్. ఓకే, సో బ్యాడ్ లక్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది మిస్ఫార్చ్యూన్ అంటే. సో మనం ఏం చేసినా కూడా మనం అనుకున్నది జరగనప్పుడు దాన్ని ఏమంటాం మనం బ్యాడ్ లక్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో అంటే తెలుగులో చెప్పాలి అంటే ప్రతికూల పరిస్థితులు అని చెప్పేసి అంటాము. సో అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు లేదా బ్యాడ్ లక్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మిస్ఫార్చ్యూన్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి అపోనెంట్ అంటే మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తిని అపోనెంట్ అని చెప్పేసి అంటాము. అలాగే హాస్టిలిటీ అంటేనేమో శత్రుత్వం అండి. ఓకే, సో మనతో అన్ఫ్రెండ్లీగా ఉంటూ మనమంటే నచ్చినటువంటి వారు, మన పైన నిందలు మోపేటువంటి వారు లేదా మనల్ని శత్రువుగా చూసేటువంటి వారిని హాస్టిలిటీ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా అడ్వర్సరీ అంటే ఏంటంటే అపోనెంట్ అనమాట. ఏ పర్సన్ దట్ సంబడి ఈజ్ అపోజిట్ టు అండ్ కంపీటింగ్ విత్ ఇన్ యాన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఏ బ్యాటిల్. మనకి అపోనెంట్గా ఉండడాన్ని అడ్వర్సరీ అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సినానిమ్ ఆఫ్ విల్లీ అని చెప్పేసి అడిగారండి. సో విల్లీ అంటే కన్నింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో విల్లీ అంటే కన్నింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, కన్నింగ్ అంటే ఏంటి, క్రాఫ్టీ ఆర్ విల్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో విల్లీ అన్నా కూడా మనకి కన్నింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో వీటి చాలా కన్నింగ్గా అంటాం చూడండి. సో అలాంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో విల్లీ అంటే కన్నింగ్ అని దాని యొక్క సిమిలర్ మీనింగ్ అనమాట. సో వైజ్ అంటే బాగా తెలివిగల అనేటువంటి మీనింగ్ వస్తుంది. స్టూపిడ్ అంటే ఫూలిష్ అని. యాంగ్రీ అంటే బాగా కోపంగా ఉన్నప్పుడు మనం లేదా కోపాన్ని చూపించినప్పుడు చాలా యాంగర్తో ఉన్నాం లేదా యాంగ్రీగా ఉన్నాం అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటోనిమ్స్. ఇప్పటివరకు సినానిమ్స్ చూసాం, ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దాము.
సో ఇక్కడ యాంటోనిమ్ ఆఫ్ హార్మోనియస్ అని చెప్పేసి అన్నాడు. సో యాంటోనిమ్ అంటే ఇచ్చినటువంటి పదానికి సంబంధించి మీనింగ్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యతిరేక పదాలని కనుగొనడాన్నే మనం ఇక్కడ యాంటోనిమ్ అని చెప్పేసి అంటాము. సో యాంటోనిమ్ ఆఫ్ హార్మోనియస్ అంటే ఫ్రెండ్లీ, ఓకే, స్నేహపూర్వకంగా ఉండడాన్ని హార్మోనియస్ అని చెప్పేసి అంటాము. సో ఇండియా ఈజ్ హార్మోనియస్ విత్ రష్యా అని చెప్పేసి అన్నాం అనుకోండి. సో ఇండియా ఎప్పుడు కూడా రష్యాతో స్నేహపూర్వకంగా ఉంటుందనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ హార్మోనియస్ అనేటువంటి పదానికి స్నేహపూర్వకంగా అనేటువంటి మీనింగ్ వస్తే దీని యొక్క ఆపోజిట్ పదం మనం కనుక్కోవాలి కాబట్టి డిస్కార్డెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేయాలి. డిస్కార్డెంట్ అంటే, కార్డెంట్ అంటే యాక్చువల్గా మనకి ఫ్రెండ్లీగా ఉండడం అండి, ఓకే, స్నేహపూర్వకంగా ఉండడం. ఓకే, డిస్కార్డెంట్ అంటే అన్ఫ్రెండ్లీగా ఉండడం లేదా మనకి వ్యతిరేకంగా ఉండడాన్ని డిస్కార్డెంట్ అని చెప్పేసి అంటారనమాట. సో హార్మోనియస్కి ఆపోజిట్ వర్డ్ డిస్కార్డెంట్. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో డిస్కార్డెంట్ అంటే నాట్ ఇన్ అగ్రిమెంట్, అంటే మనతో ఏకీభవించినటువంటి సిచ్యువేషన్లో డిస్కార్డెంట్ అని చెప్పేసి అంటారు. హార్మోనియస్ అంటే ఫ్రెండ్లీ అని లేదా పీస్ఫుల్ అండ్ వితౌట్ ఎనీ డిసగ్రిమెంట్, ఓకే, మనతో అంగీకరిస్తూ ఎటువంటి డిసగ్రిమెంట్ లేకుండా ఉండడాన్ని హార్మోనియస్ అని చెప్పేసి అంటారు. ఇంకా మరొక వర్డ్ వచ్చేసి ట్రైటర్ అండి. సో ట్రైటర్ అంటే దేశభక్తి కలిగినటువంటి వారిని ట్రైటర్ అని చెప్పేసి అంటారు. దేశభక్తి లేనటువంటి వారిని, ఓకే, దేశద్రోహిని ట్రైటర్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ప్యాట్రైట్. ప్యాట్రైట్ అంటే దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిని ప్యాట్రైట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్యాట్రైట్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ దేర్ కంట్రీ అండ్ ఈజ్ రెడీ టు డిఫెండ్ అగేన్స్ట్ యాన్ ఎనిమీ. ఓకే, ట్రైటర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ గివ్స్ అవే సీక్రెట్స్ అబౌట్ దేర్ కంట్రీ, వన్ హూ బిట్రేట్స్, రెనిగేడ్, బ్యాక్ స్టాబర్. వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి లేదా ఆ కంట్రీకి సంబంధించి సీక్రెట్స్ ఇతరులకి చెప్పేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ట్రైటర్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఎగ్జాజరేట్. ఎగ్జాజరేట్ అంటే గొప్పలు చెప్పుకోవడం అండి. ఓకే, సో చిన్నదాన్ని పెద్దగా చేసి చెప్పేటువంటి వారిని, ఓకే, తక్కువ ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్పేటువంటి వారిని ఎగ్జాజరేషన్ చేసి చెప్తున్నారని చెప్పేసి అంటారు. సో ఎగ్జాజరేట్ అనేటువంటి పదం యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అండర్స్టేట్. అండర్స్టేట్ అంటే చాలా సాధారణంగా డౌన్ టు అర్త్గా ఉండడాన్ని, ఓకే, సో వారు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారనమాట. సో ఎక్కువ అయితే బిహేవ్ చేయరు. సో అలాంటి సిచ్యువేషన్లో అండర్స్టేట్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్ అనేది మనకి ఇక్కడ బి, అండర్స్టేట్. తర్వాత ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారిని ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పేసి అంటారు. అబండెన్స్ అంటే మనకు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే, ఓకే, ప్లెంటిఫుల్ అని చెప్పేసి కూడా మీనింగ్ వస్తుంది. అబండెన్స్ అన్న ప్లెంటిఫుల్ అన్న సేమ్ మీనింగ్. సో మనకు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండడాన్ని అబండెన్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. ఇప్పటివరకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసాము, అలాగే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూసాము. ఇప్పుడు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూద్దాము. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే వ్యక్తీకరణలు, ఓకే, తెలుగులో వ్యక్తీకరణలు అని చెప్పేసి పిలుస్తారు లేదా జాతీయాల్లాగా ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ముందుంది ముసళ్ళ పండుగ, ఓకే, ముసలి కన్నీరు కార్చొద్దు, ఇలాంటి తెలుగు పదాలు, తెలుగు స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాగే మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటాయన్నమాట. సో వాటిని మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి చదువుకోవాలి. ఇవన్నీ కూడా మేము మీకు టాపిక్ వైజ్ 1997 నుంచి టిల్ డేట్ వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అన్ని టాపిక్స్ కలిపి టాపిక్ వైజ్ 10,500+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెటీరియల్స్ మీరు తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తున్నాము. 499 రూపీస్ కోర్స్లో మీకు క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, 25 మాక్ టెస్ట్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అని చెప్పేసి ఇచ్చారండి. ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అంటే ఏదైనా ఒక షిప్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఆ యొక్క షిప్ గురించి చెప్పడాన్ని లేదా చూపించడాన్ని ఇక్కడ ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అని చెప్పేసి అంటారండి. సో చాలామంది ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్ అని చెప్పేసి ఇది పెడతారు, కానీ ఇది రాంగ్. సో ఇక్కడ ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అంటే ఏంటంటే ఆల్ ది వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ షిప్ టు ది బ్యాక్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈడియం అయితే వస్తుందన్నమాట. ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అంటే ఫ్రమ్ ది ఫ్రంట్ టు ది బ్యాక్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ షిప్, దీన్ని ఫ్రమ్ స్టెమ్ టు స్టర్న్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లోనే బీట్ ఏ డెడ్ హార్స్. ఓకే, బీట్ ఏ డెడ్ హార్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎటువంటి రిజల్ట్ లేదు, ఎటువంటి రిజల్ట్ ఉండదు అని తెలిసినా కూడా మనం ఫూలిష్గా అదే పని చేస్తున్నాం అనుకోండి. సో దాన్ని అలాంటి సిచ్యువేషన్లో బీట్ ఏ డెడ్ హార్స్ అని చెప్పేసి పిలవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ డి చూడండి,
టు యూజ్లెస్లీ డ్వెల్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఫార్ బియాండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ రిజల్యూషన్. ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో దానికి సంబంధించి పరిష్కారం వెతకడం కోసం యూజ్లెస్గా మనం దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే బీట్ ఏ డెడ్ హార్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆన్సర్ డి అనమాట. సో టు యూజ్లెస్లీ డ్వెల్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఫార్ బియాండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ రిజల్యూషన్. ఓకే, మనకి ఎటువంటి ఫలితం రాకపోయినా కూడా దానిపైనే మనం తీవ్రంగా చర్చలు జరుపుతున్నాం అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో బీట్ ఏ డెడ్ హార్స్ అనేటువంటి ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కీప్ అండర్ వన్స్ హ్యాట్. ఓకే, కీప్ అండర్ వన్స్ హ్యాట్ అంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క సీక్రెట్స్ని చెప్పకుండా దాచిపెట్టుకుని ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఈడియంని యూజ్ చేస్తారు. కీప్ అండర్ వన్స్ హ్యాట్ అంటే టు కీప్ సంథింగ్ ఏ సీక్రెట్. ఓకే, సో మీరు ఎప్పుడైతే సీక్రెట్ని మీరు మెయింటైన్ చేస్తారో, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ చెప్పకుండా మీరు సీక్రెట్ని మెయింటైన్ చేస్తారో అప్పుడు కీప్ అండర్ వన్స్ హ్యాట్ అని చెప్పేసి అంటారు. దాన్ని టు కీప్ సంథింగ్ ఏ సీక్రెట్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు ఈడియమ్స్ చూసాము, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే చూద్దాము. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి కొన్ని క్వశ్చన్స్ సింగిల్ ఫిల్లర్స్ ఇస్తున్నాడు, కొన్ని క్వశ్చన్స్ డబుల్ ఫిల్లర్స్ ఇస్తున్నాడు అనమాట. అంటే టూ బ్లాంక్స్ అయితే ఇస్తున్నాడు క్వశ్చన్స్లో. మేము మీకు ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్స్లో సింగిల్ ఫిల్లర్స్ ఉంటాయి, సింగిల్ ఫిల్లర్ క్వశ్చన్స్, డబుల్ ఫిల్లర్ క్వశ్చన్స్ ఉన్నాయి, త్రిబుల్ ఫిల్లర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదండి, చాలా మంచి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి మాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో చాలా మంచి మెటీరియల్స్ అవి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. మీరు కోడ్ జాబ్ సాధించాలి అంటే బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్న వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు 100% మీకు హెల్ప్ చేస్తాయి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మీకు కుదిరితే మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ది రాకెట్ డాష్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి మీనింగ్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ మీనింగ్ని బట్టి అది ఆ క్వశ్చన్ దేని గురించి చెప్తుంది అనేది మనం తెలుసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ది రాకెట్ డాష్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసినట్లయితే టార్గెట్ అన్నాడు, ఓకే, డాష్ అని చెప్పేసి ఇచ్చాడు దానికంటే ముందు. సో టార్గెట్ని అది రీచ్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం చెప్పాలన్నమాట. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ కొంచెం నెగిటివ్గా ఉంది చూడండి. ది రాకెట్ డాష్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ అంటే ఎటువంటి హాని చెయ్యలేదు, అది టార్గెట్ని మిస్ అయింది అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి, డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ అనేటువంటి స్టేట్మెంట్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి సో అది టార్గెట్ని మిస్ అయింది అనేది మనకి ఇక్కడ టార్గెట్ని మిస్ అయిందని మనకి ఇక్కడైతే తెలుస్తుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి మిస్డ్ అని చెప్పేసి ఉంది, కాబట్టి మిస్డ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ది రాకెట్ మిస్డ్ ది టార్గెట్ అండ్ డిడ్ నాట్ కాజ్ ఎనీ క్యాజువాలిటీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో అర్థం చేసుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, ది సోల్జర్స్ రిసీవ్డ్ ఏ మిలిటరీ డాష్ టు ఇన్స్పెక్ట్ ఆల్ దేర్ వెహికల్స్ బిఫోర్ ట్రావెలింగ్. ఓకే, సో సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెహికల్స్ని వాళ్ళు ప్రయాణం చేయడానికి ముందు ఇన్స్పెక్ట్ చేయడానికి సంబంధించి పర్మిషన్ అయితే తెచ్చుకున్నారనమాట అని మనకి ఇక్కడ దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అలాట్మెంట్ అన్నాడు, డొమినియన్ అన్నాడు, ఎఫెక్టేషన్ అని చెప్పేసి అన్నాడు, మ్యాండేట్ అని చెప్పేసి అన్నాడు. సో మ్యాండేట్ అంటే ఏంటి, అంగీకారం తెచ్చుకోవడం అనమాట. ఓకే, సో హయ్యర్ అథారిటీ నుంచి ఆ మిలిటరీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెహికల్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి, వారు ముందు ప్రయాణించడానికి ముందు వారి యొక్క వెహికల్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వారు మిలిటరీ అథారిటీ నుంచి మ్యాండేట్ అయితే తెచ్చుకున్నారు, అంటే ఆమోదం అయితే తెచ్చుకున్నారు అనేది మనకి మీనింగ్ అయితే వస్తుంది. మ్యాండేట్ అయితే అదే కదా. ఓకే, సో మ్యాండేట్ అంటే ది సోల్జర్స్ రిసీవ్డ్ ఏ మిలిటరీ మ్యాండేట్ టు ఇన్స్పెక్ట్ ఆల్ దేర్ వెహికల్స్ బిఫోర్ ట్రావెలింగ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట ఆ బ్లాంక్లో. సో ఇక్కడ మీరు చూడండి, సో మ్యాండేట్ ఈజ్ ఏ కమాండ్ ఆర్ అథారిటేటివ్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అంటే ఆర్డర్ అని చెప్పేసి వస్తుంది, అథారిటేటివ్ ఇన్స్ట్రక్షన్ అంటే సో ఆ పర్టికులర్ హయ్యర్ అథారిటీకి సంబంధించినటువంటి ఆమోదం లేదా కమాండ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో కాబట్టి మ్యాండేట్ అనేటువంటి ఈ పర్టికులర్ వర్డ్ మనకి క్లియర్గా ఈ బ్లాంక్లో ఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, షీ హ్యాడెంట్ ఈటెన్ ఆల్ డే అండ్ బై ది టైమ్ షీ గాట్ హోమ్ షీ వాస్ డాష్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ రోజంతా కూడా తను తినలేదు. సో తను ఇంటికి వచ్చేసరికి
బాగా ఆకలితో ఉంది అనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే రావడం జరిగింది. సో మీరు రోజంతా తినలేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు. సో అలాగే మీరు ఇంటికి వచ్చారనుకోండి ఏదైనా వర్క్కి వెళ్ళి, సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఖచ్చితంగా ఆకలిస్తుంది కదా. సో యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీతో ఉంటారనమాట. సో బాగా ఆకలితో ఉంటారు. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బ్లైటెడ్ అన్నాడు, కాన్ఫ్యూటేటివ్ అన్నాడు, రావెనస్ అని చెప్పేసి అన్నాడు, అలాగే ఆస్టెంటీషియస్ అని చెప్పేసి కూడా అన్నాడు. సో ఇచ్చినటువంటి మీనింగ్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి రావెనస్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అనమాట. సో రావెనస్ అంటే ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో ఈ రావెనస్ అనేటువంటి ఒక పదాన్ని ఈ బ్లాంక్లో మీరు ఫిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, మై సిస్టర్ అండ్ డాష్ ఆర్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్. ఓకే, మై సిస్టర్ అండ్ ఐ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మై సిస్టర్ అండ్ ఐ అనేది మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రొనౌన్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, మై సిస్టర్ అండ్ ఐ ఆర్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ ఎర్రర్స్ అండి. ఓకే, సో ఎర్రర్స్ కూడా మనకు అడుగుతాడు. ఎర్రర్ డిటెక్షన్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో మన కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు, మేము ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేసినాం, అవి చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లుక్ ఎట్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ అండ్ డూ లైక్ ఐ డూ అని చెప్పేసి ఇచ్చాడు. ఇలాగా మనకి ఒక క్వశ్చన్ ఇచ్చేసి వాటిని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఎటువంటి ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అని చెప్పేసి మీరు ఆప్షన్ డి అయితే పెట్టాలి. ఏదైనా ఎర్రర్ ఉంటే అది ఏ పార్ట్లో ఉందనేది చూసుకొని మీరు దానికి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. లుక్ ఎట్ వాట్ అన్నాడు. ఓకే, దీనిలో మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. లుక్ ఎట్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ అన్నాడు. ఓకే, సో ఇందులో కూడా మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదని మనకు తెలుస్తుంది. అండ్ డూ లైక్ ఐ డూ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇందులో మనకి ఎర్రర్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం డూ అనేది మనం 2 టైమ్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి ఆప్షన్ సిలో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే ఉంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. హియర్ అండ్ డూ వాట్ ఆర్ యాజ్ ఐ డూ ఈజ్ ద రైట్ యూసేజ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ యూసేజ్ అనమాట. సో డూ వాట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి తప్ప అండ్ డూ లైక్ ఐ డూ అనేది మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లేదా యాజ్ ఐ డూ అనేది మనం యూజ్ చేయాలి తప్ప అండ్ డూ లైక్ ఐ డూ అనేది మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ సిలో మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి అది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్ ఐ ది ప్రెసిడెంట్ ఐ వుడ్ అవార్డ్ యూ ఏ టైటిల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూడండి, నేనే కనుక ప్రెసిడెంట్ని అయి ఉన్నట్లయితే నేను నీకు ఆ అవార్డ్ని ఆ టైటిల్ని నేను నీకు అవార్డుగా ఇచ్చుండేవాడిని అనేది మనకి ఇక్కడ చెప్తుందనమాట ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో ఇక్కడ మనకి వర్ అన్నాడు, ఐ వుడ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ చూస్తే పాస్ట్ గురించి చెప్తున్నాడు కాబట్టి సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది కరెక్ట్ ఫార్మాట్లోనే ఉంది, ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. కాబట్టి ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో నో ఎర్రర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ది ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్. ది జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ది ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే విలేజ్లో ఉండేటువంటి వెల్ అంటే ఆ నుయ్యి ఏదైతే ఉందో ఆ నూతి నుంచి వాటర్ని తీసుకురావడం అనేది ఆ విలేజ్లో ఉన్నటువంటి ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ యొక్క పనిలాగా మారింది అనేది ఇక్కడ మనకి సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇచ్చినటువంటి దానిలో మనకి ప్రీపోజిషన్ ఎర్రర్ అయితే ఉంది. ది జాబ్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ అనాలి, ది జాబ్ ఫర్ అనేది అనకూడదు. సో ఇది ప్రీపోజిషన్ ఎర్రర్ అనమాట. ది జాబ్ ఆఫ్ అనేది యూజ్ చేయాలి. సో మీరు ఫర్ అనేటువంటి ప్లేస్లో ఆఫ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి సో ఇది ప్రీపోజిషనల్ ఎర్రర్. కాబట్టి ఆప్షన్ ఏలో మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇవి మనకి కొన్ని ఎర్రర్ కరెక్షన్స్ అండి. సో టోటల్గా మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాము. ఇలాగ డైలీ వీడియోస్ అయితే చేస్తాను, ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవ్వండి. 499 రూపీస్ కోర్స్ తీసుకోండి, అలాగే 199 రూపీస్ కోర్స్ కూడా తీసుకోండి. మాక్ టెస్ట్లు కూడా ఈరోజు లేదా రేపు ఫ్యూ మాక్ టెస్ట్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.